హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. మరికొన్ని ఎక్సైటింగ్ అప్డేట్స్ గురించి ఇందులో చూద్దాం. సో చూసే ముందు మీరు సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ అనేది చేసుకున్నట్టయితే ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, డైరెక్టర్ అజయ్ జ్ఞానముత్తు నుంచి నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే అయింది. అదే ఫ్రెండ్స్, డిమోంటీ ఫ్రాంచైజ్ డిమోంటీ కాలనీ పార్ట్ 3. లాస్ట్గా మనం వచ్చేసి డిమోంటీ కాలనీ 2 అయితే చూసాము. అంతకుముందు మనం డిమోంటీ కాలనీ 1 చూసుకున్నట్టయితే ఒక లాకెట్ స్టోరీతో మన ముందుకైతే వచ్చింది. యాక్చువల్గా దీనికి కంటిన్యూషన్గా అసలు తీరు అనుకుంటే డిమోంటీ కాలనీ 2 చాలా బాగా కనెక్ట్ చేసి ఒక స్టోరీ రాసుకొని ఆ క్యారెక్టర్స్ని పార్ట్ 1లో ముందుగానే వీళ్ళ స్టోరీ అనేది జరుగుతున్నట్టు మనకి పార్ట్ 2లో అది చూపించడం, ఆ ప్రెజెంటేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అది మాత్రం ఆసమ్ అని చెప్పాలి. సో ఇదంతా ఓకే, డిమోంటీ కాలనీలో లూప్ అని చూపించారు, ఇదొక పవర్ మీద నడుస్తుందని అనుకుంటే లాస్ట్లో మనకు ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారు, దీని వెనక ఒకరు ఉన్నారు అని చెప్పేసి. సో అది నెక్స్ట్ డిమోంటీ కాలనీ 3లో అయితే మనం స్టోరీ అయితే చూడబోతున్నాం, దాని వెనుకున్న మిస్టరీ ఏంటో. సో ఇప్పుడు డిమోంటీ కాలనీ 3కి సంబంధించి షూటింగ్ ప్రొడక్షన్ వర్క్ అనేది స్టార్ట్ అయితే చేశారు. 2 days బ్యాకే ప్రొడక్షన్ వర్క్ బిగిన్ అయితే అయింది. సో ఈజీగా ఈ ప్రాజెక్ట్ మన ముందుకు రావడానికి 2026 ఇయర్ ఫస్ట్ హాఫ్ అయితే కావచ్చు. సో ఫ్రెండ్స్, డిమోంటీ కాలనీ 3 అయితే బిగిన్ అయితే అయింది. 2026 ఇయర్లో మనం ఈ ఫిలిం చూడబోతున్నట్టున్నాం. నెంబర్ 2, టెరిఫైర్ 3. ఈ ఫ్రాంచైజ్ వచ్చేసి చాలా డిస్టర్బింగ్ అయితే ఉంటుంది. లైక్ టెరిఫైర్ 3 వచ్చేసి 2024 ఇయర్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. వివోడి వచ్చేసి ఎప్పుడో వచ్చింది. అయితే ఇప్పుడు ఈ ఫిలింకి సంబంధించి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మూవీ వచ్చేసి హారర్, థ్రిల్లర్, క్రైమ్ అండ్ మిస్టరీ R-rated డ్రామాగా చాలా డిస్టర్బింగ్గా ఈ ఫిల్మ్ అయితే ఉంటుంది. డిస్టర్బింగ్ అంటే మీరు సా ఫ్రాంచైజ్ కానీ, ఫైనల్ డెస్టినేషన్, ఇంకా రాంగ్ టర్న్, సో ఆ మూవీస్ అలా ఘోరంగా అసలు చూడకుండా, అంటే చూస్తేనే ఒక 4 రోజులు అన్నం తినకుండా ఉండే విధంగా మనల్ని చేస్తాయో, చాలా మెంటల్గా డిస్టర్బ్ చేస్తాయో, సో అలాంటి మూవీ అనమాట ఇది వచ్చేసి. సో అందుకే వీక్ హార్ట్ పీపుల్ ఈ ఫిల్మ్ని టచ్ అయితే చేయకండి. లేదు నేను చూస్తాను అనుకుంటే మాత్రం మీ ఇష్టం, ఇంకా టచ్ అయితే చేయవచ్చు. సో ఇప్పుడు తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అప్లోడ్ అయితే చేశారు. 10కి 6.3 IMDb రేటింగ్ అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ అయితే చేయవచ్చు. నెంబర్ 3, కూలీ స్టారింగ్ రజనీకాంత్ గారు, ఇంకా చాలామంది బిగ్ యాక్టర్స్ అయితే ఉన్నారు. లైక్ నాగార్జున గారు, ఉపేంద్ర గారు, ఇంకా చాలామంది ఇందులో యాక్ట్ అయితే చేయడం జరిగింది. లోకేష్ కనకల్ డైరెక్షన్లో వస్తున్న ఈ ఫిల్మ్కి సంబంధించి రిలీజ్ డేట్ కన్ఫర్మేషన్ పోస్టర్ అనేది రివీల్ చేశారు. ఆ పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. August 14th ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్లో రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. అయితే August 14th అనగానే ఒక బిగ్ మూవీ మీకు గుర్తైతే రావాలి. అదే ఎన్టీఆర్ అండ్ హృతిక్ రోషన్ యాక్ట్ చేసిన ఫిలిం వార్ 2. సో వార్ 2 కూడా మనకి August 14th రిలీజ్ చేయబోతున్నారు. అది కూడా అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఈ 2 మూవీస్ అనేవి ఇప్పుడు అఫీషియల్గా కన్ఫర్మ్ అయితే అయిపోయి కూలీ వర్సెస్ వార్ 2 ఈ 2 మూవీస్ August 14th క్లాష్ అయితే కాబోతున్నాయి. ఏ మూవీ అనేది బిగ్ సక్సెస్గా నిలుస్తుందో చూడాలి. నెంబర్ 4, గుడ్ బ్యాడ్ అగ్లీ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చూడడానికి సింపుల్గా ఓకే, ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ కమర్షియల్ ఫిల్మ్గా ఇది వస్తున్నట్టు అర్థమైతే అవుతుంది. సో ట్రైలర్ కట్ అనేది చాలా బాగా రెడీ అయితే చేశారు. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఒక తమిళ్ సాంగ్ అయితే వచ్చింది. ఆ ట్రైలర్ కట్ కూడా చాలా బాగుంది. బట్ ఆ ట్రైలర్ అయితే చూడడానికి అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదు, జస్ట్ సింపుల్గా ఓకే అయితే అనిపించింది. సో చూద్దాము ఫుల్ మూవీ అనేది ఎలా ఉంటుందో. డైరెక్టర్ గారు డిసప్పాయింట్ అయితే చేయకుండా ఉంటే మంచిది. సో మనకి తెలుగు ట్రైలర్ వచ్చేసి టుడే ఆర్ టుమారో ఎప్పుడైనా రావచ్చు, వెయిట్ చేయండి. అండ్ ఫిలిం థియేటర్స్లో వచ్చేసి April 10th రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 5, డాన్లీ న్యూ ఫిలిం హోలీ నైట్ డీమన్ హంటర్స్. ఈ ఫిలిం వచ్చేసి హారర్, థ్రిల్లర్, యాక్షన్ అండ్ అడ్వెంచర్ థ్రిల్లర్ డ్రామాగా ఉంటుంది. టీజర్ కట్ అనేది మనకి ఎప్పుడో వచ్చింది, మీరు ఒకసారి చూడకపోతే చూడండి. సో అందులో డాన్లీ క్యారెక్టర్ తన పిడుగు దెబ్బలతో సంథింగ్ ఒక సూపర్ పవర్స్ ఉన్న మూవీగా ఇది ఉండబోతున్నట్టు ఉంది. ఈ ఫిలిం థియేటర్స్లో కన్ఫర్మ్ చేశారు. April 30th రిలీజ్ చేస్తున్నారు. సో కొరియా లాంగ్వేజ్ ఒకటే థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. సో ఫీచర్లో మనకు వచ్చేసి ప్రైమ్ వారు డబ్ చేసి తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ అనేవి తీసుకుని రావచ్చు. నెంబర్ 6, ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్. ఇది తెలుగు ఫిలిం 2023 ఇయర్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. 2007 ఇయర్లో వచ్చిన చార్మి ఫిలిం తంత్ర అనేది మీకు ఐడియా ఉందా? సో ఆ మూవీకి స్టోరీ రైటర్గా వర్క్ చేసిన రవి ప్రకాష్, సో తన నుంచి డైరెక్షన్లో ఈ ఫిల్మ్ అయితే రావడం అయితే జరిగింది. సో 2 years తర్వాత ఇప్పుడు OTT ప్రీమియర్ అయితే ఈ ఫిల్మ్ని చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడడానికి అందుబాటులో అయితే ఉంది. నెంబర్ 7, బుచ్చిబాబు సేన అండ్ రామ్ చరణ్ ఫిలిం పెద్ది. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ షార్ట్ గ్లిమ్స్ అనేది రిలీజ్ చేస్తున్నారు. April 6th టుమారో మార్నింగ్
11:45 AM ఈ ఫిలిం గ్లిమ్స్ అనేది రిలీజ్ అయితే అవుతుంది. సో ఈ టైంకి మనకి గ్లిమ్స్ వచ్చేసి మల్టిపుల్ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క ఛానల్లో రిలీజ్ అయితే ఉంటుంది. సో మనకి తెలుగు వర్షన్ వచ్చేసి వృద్ధి సినిమాస్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలింకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ అయితే అందించారు. సో ఆ గ్లిమ్స్ కోసం టీం వచ్చేసి చాలా హార్డ్ వర్క్ అయితే చేశారంట. సో మరి ఆ గ్లిమ్స్ అనేది ఎలా ఉండబోతుందో మనకి టుమారో మార్నింగ్ అనేది తెలిసిపోతుంది. అండ్ ఈ వచ్చే గ్లిమ్స్లో వచ్చేసి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ కూడా ఇవ్వబోతున్నారు. మీకు నేను ఆల్రెడీ చాలాసార్లు అయితే చెప్పాను. ఈ డేట్ వచ్చేసి 2026 మార్చ్ 26. సో ఈ డేట్కి వచ్చేసి టీం కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. ఈ డేట్ అనౌన్స్మెంట్ మనకి టుమారో గ్లిమ్స్ అయితే రివీల్ చేయబోతున్నారు. నెక్స్ట్ నెంబర్ 8 లవ్ యాపా. ఈ ఫిలిం వచ్చేసి ఫిబ్రవరి మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేశారు. మూవీలో వచ్చేసి ఖుషీ కపూర్ అండ్ జునైద్ ఖాన్ మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. యాక్చువల్గా ఇది 2022 ఇయర్లో వచ్చిన లవ్ టుడే ఫిలింకి అఫీషియల్ రీమేక్. సో ఈ ఫిలిం లవ్ టుడే వచ్చేసి హిందీలో లవ్ యాపా టైటిల్తో రీమేక్ అయితే చేయడం జరిగింది. ఫిబ్రవరి మంత్లో థియేటర్స్లో అయితే వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ కూడా చేశారు. జియో హాట్‌స్టార్లో ఈ ఫిలిం చూడడానికి అందుబాటులో అయితే ఉంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హిందీలో ఈ ఫిలిం ఎలా తీశారు అనేసి చూద్దామనుకుంటే జియో హాట్‌స్టార్లో వాచ్ చేయొచ్చు. నెంబర్ 9 ది ఇన్విటేషన్. ఇది అమెరికన్ ఫిలిం హారర్ థ్రిల్లర్గా వచ్చింది. 2022 ఇయర్లో వచ్చిన ఫిలిం ఇది. 10కి 5.3 IMDb రేటింగ్ అయితే ఉంది. ఈ ఫిలిం నుంచి నౌ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే చేశారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అనేది వాచ్ అయితే చేయవచ్చు. సో నేనైతే విన్నాను, బట్ మూవీ అయితే చూడలేదు. మూవీ అయితే బాగుందని చెప్పేసి, సో రేటింగ్ అనేది తక్కువ ఉందని చెప్పేసి ఇగ్నోర్ చేయకండి. సో టచ్ చేయండి, మీకు నచ్చవచ్చేమో. నెంబర్ 10 SSMB 29th ఫిలిం. ఈ ఫిలిం నుంచి ఒక బిగ్ అనౌన్స్మెంట్ అనేది లోడ్ అయితే అవుతుంది. సో వచ్చే అనౌన్స్మెంట్ వచ్చేసి ఒక వీడియో అనేది రెడీ అయితే చేస్తున్నారు. ఒక 2 minutes వరకు వీడియో అయితే ఉంటుందంట. ఆ వీడియోలో మనకి ఏం చూడడానికి దొరుకుతుందంటే లైక్ ఈ ఫిలిం అనేది ఎలాంటి స్టోరీ లైన్తో వస్తుంది అంటే ఎలా ఉండబోతుంది అంటే ఎలాంటి జోన్రా అనేది తెలుసు మనకి. ఇదొక గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిల్మ్గా ఉంటుందని చెప్పేసి, అది కాకుండా ఇందులో మైథాలజీ టచ్ అలానే వచ్చేసి మనకి కొంచెం లీక్ అయితే అయింది కదా, ఇది సంజీని బేస్ మీద కూడా ఉంటుంది అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఒక డీటెయిల్ వీడియో ఒక 2 minutes అయితే వస్తుందంట. అది ఎప్పుడు వస్తుందో చూద్దాము. ప్రెజెంట్ ఇప్పుడు వస్తుంది అని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. అది ఏ డేట్లో వస్తుంది, ఎప్పుడు వస్తుంది అనేది న్యూస్ వస్తే మీకు అప్డేట్ చేస్తాను. ప్రెజెంట్ వచ్చేసి ఈ ఫిల్మ్ సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అనేది జరుగుతుంది. రీసెంట్గా ఒక షెడ్యూల్ కంప్లీట్ చేశారు కదా, మరొక షెడ్యూల్ త్వరలోనే బిగిన్ చేస్తున్నారు. నెంబర్ 11 దేవరా 2. ఎన్టీఆర్ గారు క్లారిటీ అయితే ఇచ్చారు దేవరా 2కి సంబంధించి. సో ఎస్టర్డే మ్యాట్ స్క్వేర్ ఈవెంట్ అనేది జరిగింది. అందులో ఎన్టీఆర్ గారు చెప్పడం జరిగింది దేవరా 2 అనేది ఉండు తీరుతోంది అని చెప్పేసి. సో మధ్యలో ప్రశాంత్ నీల్ గారు వచ్చారు, లేకుంటే దేవరా 2 అనేది స్టార్ట్ అయితే అయి ఉండేది అనేలాగా చెప్పడం అయితే జరిగింది. సో ప్రశాంత్ నీల్ గారి ప్రాజెక్ట్ అయిపోగానే దేవరా 2ని బిగిన్ చేసేలాగున్నారు. నెంబర్ 12 పెరుసు. రీసెంట్గా మార్చ్ మంత్లో ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ చేశారు. ఇది తమిళ్ ఫిలిం. మూవీ వచ్చేసి కామెడీ డ్రామాగా వచ్చింది. ఏ కేటగిరీ. ఇందులో వైభవ్ రెడ్డి అండ్ నిహారిక మెయిన్ లీడ్గా యాక్ట్ అయితే చేశారు. మూవీ థియేటర్స్లో వచ్చి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్నట్టుంది. రివ్యూస్ అయితే బాగున్నాయి. లైక్ ఫ్రెండ్స్, ఈ ఫిలిం ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ కన్ఫర్మ్ చేశారు. April 11th నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అప్లోడ్ అయితే ఉంటుంది. సో మనకి తమిళ్ ఒక ఆడియోనే కాకుండా రిమైనింగ్ సౌత్ ఆడియోస్ కూడా రిలీజ్ చేస్తున్నారు. మలయాళం, కన్నడ అండ్ తెలుగు ఈ ఆడియోస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. మీరు ఇంకా లైక్ చేయకుండా ఉంటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. అలానే మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే చేయండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.